వాడు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు నేరస్తుడు అవ్వడానికి నేను ఒప్పుకోను. మీ చెల్లెల కోసం మీరు మీ జీవితాన్ని త్యాగం చేయొచ్చు, కానీ శాలిని మీలా ఎవరు చూసుకుంటారు చెప్పండి? దయచేసి తనని అనాథం చెయ్యొద్దు. నిజంగా నేను ఇంత ఆలోచించలేదు. నీ కళ్ళలో రాకుమారి నీ శత్రువైన మా శత్రువు అన్నయ్యకు దగ్గరైపోయింది. మా అన్నయ్య మంచివాడే అనుకో, పెళ్లి కాకుండా తొందరపడ్డు. కానీ గౌతమియే పెళ్లికి తొందరపడుతుంది. ఆల్రెడీ పెళ్ళయి ఓ మగాడితో పక్క పంచుకున్న ఆడది. ఆ అనుభవంతో మా అన్నయ్యను ఆకట్టుకోవాలనుకుంటుందో ఏమో. నిజాలిలా నిష్ఠురంగానే ఉంటాయి రామ్. కానీ అందరు అమ్మాయిలు నీలా ఉండరు. గౌతమి వ్యక్తిత్వం మంచిది. అంటే నేను బరి తెగించిన ఆడదానా? నాతో పెళ్లికి ఎంతవరకు తెగించావో అందరికీ తెలుసు. గౌతమి అలాంటి ఆడపిల్ల కాదు. పేదరికంలో పుట్టిన పరువు, గౌరవం, అభిమానం ఉన్న మనిషి. తనెప్పుడు దిగజారదు. 5 నిమిషాల క్రితం నువ్వే నీ కళ్ళతో చూసావు కదా, అయినా నమ్మవా? నా గౌతమిపై నాకు నమ్మకం ఉంది. ఆ రాముడైన సీతను అనుమానించాడేమో కాని ఈ రామకృష్ణ మాత్రం గౌతమిని ఎప్పటికీ అనుమానించాడు. ఆహా, ఇంత జరిగాక కూడా నువ్వు కళ్ళు మూసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు. పాపం, నిన్ను చూస్తుంటే ఒక అమాయకుడు, ఒక మూర్ఖుడు కనిపిస్తున్నాడు. జాలేస్తుంది రామ్ నిన్ను చూస్తుంటే. కానీ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. సాటి ఆడపిల్లని కూడా చూడకుండా అభాండాలు వేస్తున్నావు. సొంత అక్కని కూడా చూడకుండా శాలిని ప్రేమించిన వాణ్ణి చంపించావు. మీ పాపాలు త్వరలోనే పండుతాయి. ముందు నీ ప్రేమ ఎండిపోతుంది, కన్నీళ్లు చల్లుకో, చిగురిస్తుందేమో. చూడురా, ఎండిపోయి వేళ్లు కుళ్ళిపోయిన మొక్కకి ఎన్ని నీళ్లు చల్లినా వేస్ట్. ఇక్కడ నీకోసం కల్పవృక్షం ఉంది. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఆగండి, నా రూమ్ లోకి రావద్దు. మీ మొహం కూడా నాకు చూపించొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంత తప్పు నేనేం చేశాను గౌతమి? మీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. మీరు వెళ్తారా, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నేను ఆడదాన్ని, మాటల వరకే చెప్పగలను. నువ్వు కొట్టినా పర్వాలేదు గౌతమి, కానీ నేను చేసిన తప్పేంటో చెప్పు. ఇంకా నాన్నతో చెప్పాలా పాపాలు? పరాయి స్త్రీ కోసం కట్టుకున్న భార్యని నిర్లక్ష్యం చేశారు. ఆమె కట్టిన తాళిని తెంచారు. ఆమెకు విడాకులిచ్చి తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. ఇషికకు నాకు జరిగింది పెళ్లి కాదు, మోసం. అందుకే దాని నుంచి బయటపడాలనుకుంటున్నాను. కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, ఆత్మవంచం చేసుకుంటున్నారు. నా కోసం ఇష్కను వదిలించుకుంటున్నారు. అయ్యో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు గౌతమి. అవసరమైతే నీకోసం నా ప్రాణాలనైనా వదిలేస్తాను. మీరు ప్రాణాలు వదిలేరు, ప్రాణాలు తీస్తారు. ఒకవైపు నన్ను మీ స్నేహితురాలంటూనే ఇంకోసారి ప్రేమించానంటున్నారు. ఆ ప్రేమ పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీకు కావాల్సింది నా మనసు కాదు, నా శరీరం. మీకు ప్రేమపై నమ్మకం లేదు, అందుకే శాలిని వినయ్ని విడదీశారు. మీకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు, అందుకే వినయ్ని చంపేశారు. మీకు జీవితం విలువ తెలియదు, అందుకే ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు.
రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నిజమే గౌతమి, ఇవన్నీ చేసింది ఎవరో, నేను కాదు. నన్ను కిడ్నాప్ చేసి నాలా నా స్థానంలోకి మరొకడొచ్చి ఇన్ని వికృతాలు చేశాడు. నీతో అసభ్యంగా ప్రవర్తించి నీ మనసు విరిచేసింది వాడే. ఇంద్రుడు చంపింది వాడే. ప్లీజ్ గౌతమి, నన్ను నమ్ము. నమ్ముతున్నాను. మీరు చాలా తెలివైన లాయర్ అని నమ్ముతున్నాను. ఇలా వాదించి కోర్టులో జడ్జి గారి ముందు మీరు నిర్దోషాన్ని నిరూపించుకోగలరేమో కానీ నా ముందు కాదు. తిమ్మిని బంబించేసే మీ తెలివితేటలకు నేను పడిపోను. ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి ఇన్ని కథలు నేరాలు అనవసరం కృష్ణ గారు. మీరు నిజాయితీగా మీ భార్యని ప్రేమించండి. నేను ప్రేమిస్తున్నది నిన్ను గౌతమి. నువ్వు చెప్తున్న నేరాలు ఘోరాలు నేను చేయలేదు. ఒక్కోసారి మన కళ్ళే మన్ని మోసం చేస్తాయని నీకు తెలీదా? కళ్ళు మోసం చేయొచ్చు, మనసు ఎప్పుడు మోసం చేయదు. నా మనసుకి మీరు చేసిన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను గాయం చేసేవాణ్ణి, గాలం వేసేవాణ్ణి అయితే నిన్ను ఈ ఇంటికి ఎందుకు తీసుకొస్తాను గౌతమి? నేను నీ స్నేహితుడిని కాకపోతే దుబాయ్ షేక్ తో బ్రోతల్ హౌస్ వాళ్ళు నీ పెళ్లి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటాను? నేను నీ మనసు కాకుండా నీ శరీరాన్నే కోరుకునుంటే ఏదో ఒక రూమ్కి తీసుకెళ్లి అక్కడ ఎంజాయ్ చేసేవాణ్ణి కదా. నా అనుకున్న ఈ ఇంటికి మనుషుల మధ్యకి ఎందుకు తీసుకొస్తాను? నేనే చెడ్డవాణ్ణి అయ్యుంటే మర్చిపోయిన నీ గతాన్ని నాకు అనుకూలంగా మార్చుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తుండేవాణ్ణి. నేను హంతకుండయ్యుంటే నీతో మోజు తీర్చుకొని ఆ తర్వాత చంపి అనాథ శవాన్ని చేసుండేవాణ్ణి. సారీ, నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు నాకు జీవితాన్నిచ్చిన దేవతవి. ఈ జన్మంతా నేను నీకు రుణపడి ఉంటాను. నీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే. నేను ముందు నీ స్నేహితుణ్ణి, నీ క్షేమం సంతోషాన్ని కోరుకునే స్నేహితుణ్ణి, ఆ తర్వాతే నీ ప్రేమికుణ్ణి. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నా మీద కోపంతో గతం మర్చిపోయిన నువ్వు తప్పటడుగు వేయొద్దని కోరుకుంటున్నాను. నేను చేశానని నువ్వు అనుకుంటున్న నేరాలన్నీ నీ సాక్షిగా నేను చేయలేదు. ఎవరు చేశారో త్వరలోనే సాక్ష్యాలతో నిరూపిస్తాను. అప్పటిదాకా దయచేసి తొందరపడొద్దు. నీ మేలుకోరి వాడిగా చెప్తున్నాను, శత్రుని పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి ఆలోచించుకోతుంది. ఒకప్పుడు నీ మాస్క్ వేసుకుని విజయ్ భార్య వరుధిని నీ భర్త ఈశ్వర్ని మర్డర్ చేసింది. ఇప్పుడు నా మాస్క్ వేసుకుని ఇంకెవడో ఇంద్రని చంపాడు. నీతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది నువ్వు ఇప్పుడు నమ్మకపోయినా ముందు ముందు నమ్మే నిజం. ఇంకా చెప్పాల్సిందేమైనా మిగిలిందా? ఉంటే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోండి. ఒక మనసు నీరయింది, ఒక కంటిలో చేరింది, ఒక దూరమే చేరువై నన్ను వేరుంది. ఒక మాట బరువైంది, ఒక చూపు కరువైంది, ఒక ఇష్టమే కష్టమై కాదు పొంది.
ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుంటే చూసుకుని వస్తున్నానమ్మా. అవునా? మరి అన్నయ్య వినయ్? ఆ పని మీదే వెళ్ళానమ్మా. నువ్వు మన లగేజ్ సర్దమ్మా. ఎందుకన్నయ్య? మనం వైజాగ్ వెళ్ళిపోదామమ్మా. వైజాగా? అవునమ్మా, ఇక అక్కడే ఉందా. మనకి ఈ ఊరు వద్దమ్మా. ఈ ఊరిని ఈ మనుషుల్ని వదిలేసి వెళ్ళిపోదాం. అక్కడ మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా. మన జీవితం మనది, మన బతుకు మనది, మన సంతోషం మనది. ఇక్కడ మనకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. బంధువులు మన పాలిట రాబందులయ్యారు. వాళ్ల మీద కోపంతో మనల్ని మనం బాధ పెట్టుకునే కన్నా దూరంగా వెళ్ళిపోవడం మంచిది. ముఖ్యంగా కృష్ణ లాంటి దుర్మార్గులకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి వినయ్? వినయ్ కూడా వైజాగ్ లోనే ఉన్నాడమ్మా. అవునా? వినయ్ వైజాగ్ లోనే ఉన్నాడా అన్నయ్య? వెళ్ళిపోదాం అన్నయ్య, వెంటనే వెళ్ళిపోదాం. వినయ్ అక్కడుంటే మనకిక్కడేం పని? వినయ్ ఎక్కడుంటే మనము అక్కడే. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. ఇక్కడ మనకెవరూ లేరు. మన కష్టం వస్తే అమ్మ ఆదుకోలేదు, నాన్న పలకరించలేదు. నాకు వినయ్కి పెళ్ళంటే కనీసం ఆ ఇంట్లో ఒక్కరు కూడా రాలేదు. కష్టాల్ని బాధల్ని పంచుకున్నది, మీద వేసుకున్నది వినయ్ ఒక్కడే. మనకి నిజమైన బంధువు వినయ్ మాత్రమే. తన దగ్గరికి వెళ్ళిపోదాం అన్నయ్య. మనం ఇక ఎప్పటికీ ఇక్కడికి రాము, ఎప్పటికీ అక్కడే ఉండిపోదాం. వెళ్ళిపోదాం అన్నయ్య, ఇవాళ వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామమ్మా, ఇవాళ వెళ్ళిపోదాం. నువ్వు లగేజీ సర్దుంచు, నేను మన జర్నీకి కావాల్సిన ఏర్పాట్లు చేసేస్తాను. త్వరగా రెడీ అమ్మా. వినయ్, నువ్వు వైజాగ్ లో ఉన్నావా? మేం కూడా అక్కడికి వస్తున్నాం. రే కృష్ణ, గౌతమి ఏమంటుందిరా? నో యూజ్రా. గౌతమికి గతం గుర్తు రానంత వరకు తనకెన్ని చెప్పినా నెగిటివ్ గానే తీసుకుంటుంది. దీనంతటికీ కారణం వాళ్లేరా. గౌతమిని వాళ్ళు పూర్తిగా పాయిజన్ చేశారు. లేకపోతే నువ్వంటే ప్రాణం పెట్టే గౌతమి ఎక్కడా? నిన్ను శత్రువులా చూసే ఈ గౌతమి ఎక్కడా? అరే, నువ్వు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే గౌతమి నీకు దక్కదురా. ఏదో ఒకటి కాదురా, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అధర్మ యుద్ధాన్ని అధర్మంతో కూడా గెలవచ్చని అశ్వత్థామ హతకుంజరాని అబద్ధం చెప్పి నిరూపించాడు ఆ కృష్ణుడు. ఈ కృష్ణ కూడా మంచిగా ఉంటే లాభం లేదు. క్రిమినల్ లాయర్నైనా నేను నాలోని క్రిమినల్ని బయటికి తీయాల్సిందే. వాళ్ల వేలితో వాళ్లకన్నే పొడుస్తాను, వాళ్ల ప్లాన్ని వాళ్లకే తిప్పికొడతాను. మంచివాడు ఎదురు తిరిగితే అలుగటయ్యే ఎరుగని అజాత శత్రువే అలిగితే ఏమవుతుందో వాళ్లకు చూపిస్తాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ముందు నేను నేరం చేయలేదని ఎవరో ఒకరు నమ్మాలి కదా. నన్ను కిడ్నాప్ చేశారని, ట్రాప్ చేశారని ఎవరికో ఒకరికి తెలియాలి కదా. అందుకే ఈ ఇంటి నుంచే మొదలు పెడతాను. నేను నిర్దోషినని ఫస్ట్ నీకే ప్రూవ్ చేస్తాను. అది కాదురా, నాకు నీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమని నిరూపిస్తాను. ఆ తర్వాత నేను వేసే ప్రతి అడుగు వాళ్ళను చావు దెబ్బతీస్తుంది. వాళ్ళను ఓడించి చట్టం ముందు నిలబెడతాను. నా గౌతమిని దక్కించుకోవడానికి ఈ అధర్మ యుద్ధం చెయ్యక తప్పదు. చేస్తాను.
కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు వైజాగ్ వెళ్ళి అక్కడ దాక్కుంటావా? నువ్వెక్కడున్నావో నేను కనిపెట్టలేను అనుకున్నావా? నువ్వెక్కడున్నా సరే నాకు తెలిసిపోతుంది. అసలు నిన్ను తిట్టాలి, కాదు కాదు బాగా కొట్టాలి. నువ్వు వైజాగ్ వెళ్ళని సంగతి నాకెందుకు చెప్పలేదు? అన్నయ్యకి చెప్పి అన్నయ్యతో నాకు చెప్పిస్తావా? అంత పరాయిదాన్ని అయిపోయానా నేను నీకు? అలా అయితే నీకు నాకు టిల్టిల్పో. సారీ వినయ్, ఫీల్ అయ్యావా? సారీ. నువ్వు ఏ పని పైన వైజాగ్ వెళ్ళావో నాకు తెలియదు కదా. నాతో చెబితే చెప్పకుండా ఎందుకు వెళ్ళావంటూ నేను అలిగి తిడతానని అన్నయ్యకి చెప్పావు కదా. నేను అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా మంచివాడి వినయ్. ఐ లవ్ యూ. వచ్చుంటాడు. మీరు శత్రు గారు ఇల్లేదేనా అండి? అవును, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. శత్రు గారి ఇంట్లో ఉన్నారమ్మా? అన్నయ్య బయటికి వెళ్ళారు. మా అందరికి మీ అన్నయ్య వల్ల వినయ్ వల్ల మళ్ళీ మా జీవితాల్లోకి సంతోషం వచ్చిందమ్మా. అన్నయ్య వినయ్తో కలిసి ఏదో మంచి పని చేసుంటాడు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. మేమెన్నో గుళ్ళు గోపురాలు తిరిగామమ్మా. ఎక్కడా మా బాధలు తీర్చే దేవుడు కనిపించలేదు. కానీ మీ అన్నయ్య వినయ్ని చూసిన తర్వాత దేవుళ్ళు గుళ్ళో ఉండరు, మనుషుల్లో ఉంటారని తెలుసుకున్నామమ్మా. ఎంత ఆస్తి ఎంత డబ్బున్నా కానీ మంచి మనసు కూడా ఉండాలి. మనసున్న మహారాజులని వాళ్ళు నిరూపించారమ్మా. మా కష్టాలు తీర్చిన ఇల్లే మాకు దేవాలయం. రుణం తీర్చుకోవడం కాదు గాని మాకు తోచిన విధంగా మా సంతృప్తి కోసం ఈ చిన్న కానుకలు తెచ్చాం. కాదనకుండా తీసుకోండి అమ్మా. ఇవ్వండి ఇవ్వండి అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, మేం బయలుదేరుతాం. మాకు తృప్తిగా ఉంది, వెళ్ళొస్తామమ్మా. ఒక్క నిమిషం. బయట ఏం మంచి పని చేసినా అది ఇంట్లో చెప్పే అలవాటు అన్నయ్యకి వినయ్కి లేదు. వాళ్ళు ఏం చేశారో చెప్తారా? వాళ్ళు చేసిన సాయం ఎన్నిసార్లు చెప్పినా తరగదమ్మా. ఒక యాక్సిడెంట్లో నా ఒక్కగానొక్క కొడుకు 2 కళ్ళు పోయాయి. మీ అన్నయ్య వల్ల మా వాడికి మళ్ళీ చూపొచ్చింది. ఈ లోకాన్ని చూడగలుగుతున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చి నా కూతురు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. శత్రు సార్ దయ వల్ల నా బిడ్డకు పునర్జన్మ వచ్చింది. లివర్ సమస్యతో బాధపడుతున్న నా తమ్ముడికి కొత్త జీవితాన్ని ఇచ్చారమ్మా శత్రు గారు. అన్నయ్య సరే, వినయ్ ఏం చేశాడు? మా వినయ్ చేసిన సాయం ఏంటో చెప్పండి. వినయ్ గొప్ప ఏంటో చెప్పండి. ఇంతకు ముందు వినయ్ ఎవరి బిడ్డో కానీ ఇప్పుడు మా కొడుకమ్మా. వినయ్ ఒక్కడే కాదు, వినయ్ అంటే ఇప్పుడు 4. అదే అతని గొప్ప. అతను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా మా పిల్లల్లో బతికే ఉన్నారు. కొందరు ఎప్పటికీ చనిపోరు, వాళ్ళు చిరంజీవులు. వినయ్ కూడా అంతే, మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తాను చనిపోయి కూడా తన అవయవాల దానంతోటి 4 బ్రతికించిన వినయ్ గురించమ్మా.
ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందమ్మా? మర్చిపోయాను చిన్ని, వినయ్ నీకు ఫోన్ చేయమని చెప్పాను, చేశాడా?